ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్ ప్రవేశపెట్టారు. 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ అది. అయితే అత్యంత నిరాశాజనకమైన నిరుత్సాహపూర్వకమైనటువంటి బడ్జెట్ ఇది. బడ్జెట్ ప్రవేశపెడతాం సేపు వైసీపీ తిడతానే ఉన్నారు. దిగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి తిడతా కూర్చున్న వాళ్ళు వచ్చేట్లు ఉపయోగం ఏమిటి? ఈ బడ్జెట్ లో పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ఉపయోగపడేది ఏది కూడా కనపడలేదు. మీకు ఉదాహరణకి పన్ను ద్వారా వచ్చేటువంటి ఆదాయం 14,000 కోట్లు చెప్పారు. అదర్ ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం 12,000 కోట్ల రూపాయలు చెప్పారు. అంటే ఇదంతా మళ్ళీ తిరిగి పన్ను రూపంలో మామూలు చేసేదే. అంటే 14,000 కోట్లు పన్ను అని చెప్పారు, కానీ వాస్తవంలో 26,000 కోట్ల రూపాయలు పన్ను వేస్తారనమాట. ఈ బడ్జెట్ లో ఎక్కడ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు, ఒక్క ముక్క చెప్పలేదు. మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు, దాని గురించి మాటే మర్చిపోయారు. ఇంటికో 1,500 ఇస్తానన్నారు, అసలు దాని ప్రస్తావనే లేదు. అంటే తాను ఏ హామీలు అయితే ఇచ్చాడో ఆ హామీలని రీచ్ కావడానికి ఒక ప్రణాళిక ఉన్నట్టు కనపడలేదు. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారట. ఎక్కడి నుంచి చేస్తారు అప్పు? అంత పెద్ద అప్పు తెచ్చిన తర్వాత ద్రవ్యోల్బణం పెరగదా? ధరలు పెరిగిపోవా? ప్రజలకు ఆదాయాలు పెరగకుండా ధరలే పెరిగిపోతే ప్రజలు అలా భరిస్తారు. ఇది ఏమన్నా బడ్జెట్ రచించడం ఏమైనా దృష్టిలో ఉన్నదా? పైపెచ్చు గత నెల రోజుల నుంచి తండ్రి కొడుకు ఇద్దరు కూడా పోటాపోటీలు పడి రాష్ట్ర ప్రజల మీద జోకులేస్తున్నారు. నారా లోకేష్ గారు అంటారు, పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మించడమే మా లక్ష్యం అన్నాడు. నెల రోజుల నుంచి ఆయన అంటాడు 2-3 చోట్ల. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట అన్నాడు. పేదరికం లేని రాష్ట్రాన్ని ఎలాగా నిర్మిస్తారు? ఇప్పుడున్న ఏ కాంట్రాక్ట్ కార్మికుడికి ₹1 వేతనం పెంచడానికి ఈ బడ్జెట్ లో ప్రతిపాదన లేదు. అంగన్వాడీలు జగన్మోహన్ రెడ్డి ఆయనలో సమ్మె చేస్తూ ఉంటారు. తెలుగుదేశంలో బస్సు వేసుకుని రాష్ట్రం అంతటా టూర్ చేసి కొద్ది రోజులు ఆగండి, మేము అధికారంలోకి వస్తాం, మీ సమస్యను పరిష్కారం చేస్తామని అన్నారు. వాళ్ళ వేతనాలు పెంపుదల గురించి ఒక్క రాగి పైసా కూడా ఈ బడ్జెట్ లో ప్రతిపాదన లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకం అనేటువంటిది అయిపోయింది. మా ప్రభుత్వం వస్తే మొదటి కేబినెట్ లోనే తీర్మానం చేసి దాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఈ మాట చెప్పి ఇప్పుడు 10 నెలలు అయింది. ఈ బడ్జెట్ లో దాని గురించి ఒక్క ప్రస్తావన లేదు. ఇంత నిరాశ నిరుత్సాహపూర్వకమైన ఈ బడ్జెట్ ని ఎవరిని ఉద్ధరించడానికి తీసుకొచ్చినట్టు తక్షణం ఈ బడ్జెట్ ని మార్పులు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం.